హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఈజ్ విజయ్. సో ఈ రోజు అయితే మనము సెకండ్ డే కూడా రెడ్ చూస్తున్నాము. మార్కెట్లో మొత్తం కాయిన్స్ అయితే డంప్ అవుతున్నాయి. సో దానికి రీజన్స్ ఏంటి, ఇంకా ఈ డంపింగ్ ఎన్ని రోజులు కొనసాగవచ్చు అన్నది ఈ వీడియోలో క్విక్గా డిస్కస్ చేద్దాము. మనం లేటెస్ట్ న్యూస్ చూస్తే మనం జస్ట్ అంటే నేను వీడియో చేస్తున్న ఒక 2 అవర్స్ బ్యాక్ వరకు అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మీద అయితే డ్రోన్ స్ట్రైక్ లాంచ్ చేసింది. సో ఆల్మోస్ట్ 100 డ్రోన్స్ వర్ లాంచ్డ్ అన్నట్టు. సో, ఆ డ్రోన్స్ ఇజ్రాయెల్‌కి రీచ్ అవ్వడానికి ఇంకొక ఫ్యూ అవర్స్ అయితే పడుతుంది. బట్ మేబీ నేను ఈ అప్‌లోడ్ చేసే టైంకైతే మీకు ఇజ్రాయెల్ గూడా రిటర్న్ అటాక్ చేయొచ్చు. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే ఇజ్రాయెల్‌కైతే బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. సో, వాళ్ళు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ డ్రోన్స్‌ని మళ్ళీ అది అటాక్ చేయొచ్చు వాళ్ళున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తోని. సో, ఇంకా ఏమవుతుంది, ఇదైతే నిన్నటితోని కంపేర్ చేస్తే అయితే ఈరోజు వార్ సిట్యుయేషన్ అయితే సీరియస్‌గా ఎస్కలేషన్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ బ్లోన్ వార్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది అయితే మనకు బిట్‌కాయిన్ మీద ఎప్పుడైతే ఇరాన్ డ్రోన్ స్ట్రైక్ లాంచ్ చేసిందో మనకు వెంటనే చూడొచ్చు మార్కెట్‌లో. యాస్ సూన్ యాస్ ఆ ఇన్ఫర్మేషను బయటకు రాగానే చూసారు కదా! ఇది నేను 5 మినిట్స్ క్యాండిల్ పెట్టాను. సో, నేను 1 అవర్‌కి చేంజ్ చేస్తాను. ఎప్పుడైతే ఆ న్యూస్ ఒకేసారి బయటకు రావడం చూసిందో మొత్తం మనకి రెడ్ క్యాండిల్ అయితే ప్రింట్ అయిపోయింది. సో, అది క్విక్‌గా ఆల్మోస్టు బిట్‌కాయిన్ అన్నది 67,000 నుంచి ఇక్కడ మనకి 61,200 వరకైతే కంటిన్యూయస్‌గా డ్రాప్ అయింది. దాని తర్వాత కొంచెం రికవర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఈ 30 మినిట్స్ క్యాండిల్, సో 5 మినిట్స్ చూస్తే కొంచెం రికవర్ అయితే అవుతుంది. బట్ అంత ఎక్కువ రికవరీ ఇప్పటివరకైతే ఏం కాలేదు. సో, ఇట్స్ స్టిల్ అరౌండ్ 62,800, 63,000. సో, యాక్చువల్‌గా ఈరోజు ఇప్పుడు సండే కాబట్టి మనకి వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్‌లన్నీ క్లోజ్. సో, మండే మార్నింగ్ యూఎస్‌లో స్టాక్ గాని, ఇండియాలో స్టాక్ మార్కెట్, చైనా, యూరోప్ మొత్తం అన్ని స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అవి ఎలా రియాక్ట్ అవుతాయనే దాన్ని బట్టి కూడా మనకి మండే రోజు క్రిప్టో మార్కెట్ డిపెండ్ అయ్యి ఉండొచ్చు. సో, ఇంకా డంప్ ఓవర్ అయిందని నేను అనుకోవట్లేదు. మీ ఒపీనియన్ నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యూఎస్‌లో స్టాక్ మార్కెట్ అయితే ప్రీ మార్కెట్ అని పాయింట్స్ ఉంటాయి. అంటే మార్కెట్ ఓపెన్ కాకముందు గూడా కొన్ని షేర్స్ ప్రీ మార్కెట్‌లో ట్రేడ్ అవుతుంటాయి. సో, అవన్నీ అయితే నెగెటివ్‌లోనే ఉన్నాయి. సో, దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మండే రోజు మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుందో, ఈ ఇప్పుడున్న ప్రీ మార్కెట్ ఆహ్, లాస్ అవుతుంది గదా! అంటే ఇప్పుడు ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మండే వరకు ప్రీ మార్కెట్ ట్రేడింగ్ అంటుంటారు. సో, అవన్నీ అయితే లాస్‌లోనే ఓపెన్ అయితాయి. సో, ఒకవేళ మండే మార్నింగ్ స్టాక్ మార్కెట్ లాస్‌లో ఓపెన్ అయితే అది ఇంపాక్ట్ మనకి క్రిప్టో మీద గూడా ఉండొచ్చు. సో, దట్ టూ ఈరోజు సండే మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా అంటే రిటాలియేట్ చేస్తుంది, వాళ్ళ ప్లాన్ ఏంటి అన్న దాన్ని బట్టి గూడా మనకి ఇంకా వార్ సిట్యుయేషన్ ఇంకా ఎక్కువ కావచ్చు. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఈ డంపింగ్ ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనం పానిక్ కావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కోవిడ్‌లో చూషినా గూడా మళ్ళీ రికవర్ అయితే అయింది. ఏందంటే కొంచెం టైం పట్టొచ్చు. బట్ డెఫినైట్‌లీ ఈ రికవరీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకొక 1 వీక్‌లో బిట్‌కాయిన్ హావింగ్ ఉంది. సో, ట్రెడిషనల్‌గా ఎప్పుడైనా బిట్‌కాయిన్ హావింగ్ తర్వాత ఒక 6 నుంచి 1 ఇయర్ లోపు మనకి పీక్ బుల్ మార్కెట్ అయితే వస్తుంది. సో, హ్మ్, ఈ వార్ ఉన్నా లేకున్నా గూడా యాక్చువల్‌గా ఎప్పుడైనా బిట్‌కాయిన్ హావింగ్‌కి 1 వీక్ ముందైతే మనకి క్రిప్టో మార్కెట్ అన్నది డంపింగు లాస్ట్ 4 సైకిల్స్‌లో అయితుంది. నేను యాక్చువల్‌గా నెక్స్ట్ వీడియోలో ఆ చార్ట్స్ గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ప్రీ బిట్‌కాయిన్ హావింగ్ అంటే ఏంటి? అది ప్రైస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్నది గూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా బిట్‌కాయిన్ హావింగ్ అంటే తెలియకపోతే నా యూట్యూబ్ ఛానెల్‌లో మీరు బిట్‌కాయిన్ హావింగ్ అని సెర్చ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అది నేను ఇక్కడ ఐకార్డ్‌లో పెడతాను. ప్లస్ వీడియో ఎండింగ్‌లో గూడా ఆ వీడియోని యాడ్ చేస్తాను. ఒకసారి బిట్‌కాయిన్ హావింగ్ వీడియో చూడండి. అది ఎందుకంటే ఆ బిట్‌కాయిన్ ఆ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మన ప్రైస్ మీద ఎలా ఇంపాక్ట్ అన్నది నేను ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మొత్తానికైతే ఇప్పుడు మనకి 24 అవర్స్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ టాప్ కాయిన్స్ అన్నీ గూడా మోర్ దెన్ 20% అయితే డంప్ అయింది. అన్నిటికంటే ఎక్కువ అయితే ఆవే చూడొచ్చు. ఆవే, ఈవెన్ శాండ్ బాక్స్. అంటే గుడ్ ఫండమెంటల్స్ ఉన్న ఆల్ట్ కాయిన్స్
కూడా బానే డ్రాప్ అయ్యాయి. చాలా డిస్కౌంట్‌లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మండే వరకు వెయిట్ జేసి అప్పుడే డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజైతే నేనేం బై చేయట్లేదు. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ మండే వరకి. అలానే ఇప్పుడు మనకు మామూలుగా మోస్ట్‌లీ ఇన్ఫర్మేషన్ సేమ్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్‌లో గూడా ఉంది. సో, నేను ఏమన్నా లేటెస్ట్ వచ్చినా గూడా ట్విట్టర్‌లో ఆహ్, మీకు అప్డేట్ జేస్తుంటాను. నా ట్విట్టర్ గూడా ఒకసారి చెక్ జేస్తుండండి. ఆహ్, ఇంకా మేజర్ అప్డేట్స్ అయితే మనకి ఈరోజు ఇవే ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ ఇంకా డిపెండింగ్ ఆన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతదన్న దాని మీదనే ఇప్పుడు మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. దట్ టూ మండే రోజు స్టాక్ మార్కెట్‌లు ఎలా రియాక్ట్ అవుతాయన్న దాని మీద గూడా మనకి ఓవరాల్ క్రిప్టో మార్కెట్ డిపెండ్ అయ్యి ఉండొచ్చు. బట్ లాస్ట్ 1 అవర్‌లో చూస్తే కొంచెం అయితే ఇప్పుడు గ్రీన్ అయితే వచ్చింది లాస్ట్ 1 అవర్‌లో. బట్ ఓవరాల్ డే స్టిల్ రెడ్‌లోనే ఉంది. మీరు మీరు ఇంకా ఎంతవరకు డ్రాప్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను అనుకున్న దాని ప్రకారం నేను ఇప్పటివరకు రీసెర్చ్ చేస్తున్న దాని ప్రకారం అయితే ఇంకా కూడా బిట్‌కాయిన్ కొంచెము క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నా కూడా ట్విట్టర్‌లో కూడా ఇరాన్ అవే ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి. సో, ఇది ఈరోజు అప్డేట్స్. మళ్ళీ నేను యాక్చువల్‌గా నేను కొన్ని ఈ టైంలో బై చేయాల్సిన కాయిన్స్ ఏంటి అన్న కూడా నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. అది నెక్స్ట్ వీడియోలో ఆ కాయిన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీరు దానికంటే ముందైతే బిట్‌కాయిన్ హావింగ్ గురించి కూడా రీసెర్చ్ చేసుకోండి. ఎందుకంటే అది నెక్స్ట్ వీకే ఉంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ అండ్ థాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.